ఇదిగో బట్టు. ఏదో తేడాగా ఉందేంటి? హలో అక్వామన్, బట్టుగడి టార్చర్ పడలేక లాస్ట్ వీడియోలో కత్తి తీసుకొని వాడి వైపుకి కోపంగానే వెళ్ళాను. కానీ వెళ్ళి వాడి ముఖం చూడంగానే ఏం చేయలేకపోయాను. ఎంతైనా జంతు ప్రేమికుణ్ణి కదా. నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ప్రేమగా పెంచుకుంటున్నాను కాబట్టి వీడిని ఏం చేయలేకపోతున్నా గానీ వీడు అరాచకాలైతే ఏమీ ఆగట్లేదు. చూడండి, సున్నం పీకేస్తున్నాడు గోడపైన. ఎక్కడైనా కొంచెం పెచ్చులాగొస్తే దాన్ని మొత్తం పీకేసి పాకం పెట్టేస్తున్నాడు. పోనీ ట్రైనింగ్ ఇచ్చేమన్నా కంట్రోల్ చేద్దామా అంటే వీడిది కోడి బుర్ర, ఏమీ అర్థం కాదు. అలా అని కుదురుగుంటాడా అంటే మొన్న థర్మోకాల్లు తినేస్తున్నాడు, దానికి ప్లాస్టర్ వేసి పెట్టా. చేపల్ని తినేస్తున్నాడు, వాటికి మూత పెట్టా. ఇప్పుడు గోడని గీకేస్తున్నాడు. ఇంకేం చేయాలి నేను? దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. పొట్టిది కింద నుంచి 1 ఫీట్ లేదు. స్నూఫీ గడిని భయపెట్టద్దామని చూస్తుంది. అదిగోండి, స్నూఫీ నుంచి ఉంటే వెళ్ళేదో ర్యాగింగ్ చేసేద్దామని చూస్తుంది. అసలు స్నూఫీకి ఎంత ఇడు, కానీ నా మాటిని ఇంకా వాడు ఏం చేసినా ఆగిపోతున్నాడు. అయితే మామ, బట్టుకి పార్ట్నర్తా అని చెప్పకండి మామ, ప్లీజ్ అర్థం చేసుకోండి. దీనికి చాకరీ చేయడానికే నాకు పొద్దున్నుంచి రాత్రి దాకా దూల తీరిపోతుంది. డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.